ఎల్జీ ఇండియా సిఎస్ఆర్ ఫౌండేషన్ నిధులతో వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ గేట్ ఎదురుగా నిర్మించిన నూతన వాటర్ ప్లాంట్ను ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా వారు చెప్పారు. కోవిడ్ సమయంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ జరగడం చాలా దురదృష్టము. మంది చనిపోవడం, దాని తర్వాత చాలా మంది వందల కుటుంబాల్లో రకరకాల ఆరోగ్య ఇబ్బందులు ఫేస్ చేయడం. దాని తర్వాత గవర్నమెంట్ అప్పుడు అనేక విషయాల మీద మాట్లాడారు, కానీ ఇందాక గణబాబు గారు మాట్లాడుతున్నట్టు కొన్ని విషయాలు స్థానికంగా ఉన్నాయి కూడా వాళ్ళు గమనించుకోవడం అనేది చాలా దురదృష్టం. ఎందుకంటే ఉన్న హాస్పిటల్ని అభివృద్ధి చేసుకోకుండా కొత్తగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని అన్నారు. సరే, అదన్నా చేస్తారు అంటే ఆ స్కూల్ని టెంపరీగా ఇంచుమించు ఒక 4 రోజులు 2 నెలలు అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ నడిచి దాంతో అది కూడా మూస్తారు. అంటే వాళ్ళంతా ఏంటంటే జస్ట్ తాత్కాలికంగా పోటీకి మాట్లాడడం, దాని తర్వాత మర్చిపోయి వెళ్ళిపోవడం. ఇది జనాలు కూడా దూరలేని అనుకుంటున్నారేమో. అందుకే ఏంటంటే ఈ ప్రభుత్వం మారిన వెంటనే కంపెనీకి కూడా ఒక ధైర్యం వచ్చింది దట్ ఇది ఒక మంచి ప్రభుత్వము. ఎల్జీ పాలిమర్స్ ఫౌండేషన్ ద్వారా రేపటికి అనుకుంటున్నటువంటి ఆ ఫౌండేషన్ యాక్టివిటీస్ ఈరోజు ఆర్ఓ ప్లాంట్తో ఆరంభమైంది. ఫర్దర్గా స్కిల్ డెవలప్మెంట్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటివి కానీ వాళ్ళ ప్రపోజల్స్ కొన్ని పెట్టాం. సో వాటిల్లో ఈరోజు ఆఫీస్ కూడా ఇనాగ్రేట్ చేయబడుతుంది విశాఖపట్నం కేంద్రంగా. సో వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా గ్లోబల్గా ఉండేటువంటి మొబిలైజేషన్ కూడా చేసుకుని సిఎస్ఆర్ యాక్టివిటీస్ కేవలం మన ప్రాంతానికే కాదు, విశాఖపట్నంలో ఒక బెస్ట్ ఫెసిలిటీగా ఈ ఫౌండేషన్ యాక్టివిటీస్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదైతే మనకి ప్రజలకి అందరూ కూడా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా, అంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత ఉపాధి పోయింది, ఇక్కడ ఉండేటువంటి అదర్ ఇష్యూస్ ఏవైతే మనలో ఉండేటువంటి ఏవైతే అనుమానాలు ఉన్నాయో హెల్త్కి సంబంధించి కావచ్చు, ఇతరత్రాలు కావచ్చు, వాటన్నిటిని కూడా నివృత్తి చేస్తూ ఒక అవేర్నెస్ క్యాంప్స్ కానీ, రెండోది మన హాస్పిటల్ని ఇంకా అదనపు ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ ప్రపోజల్స్ ఉన్నాయి. సో అన్ని